ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి. అయితే పార్టీ పెట్టి ఇప్పటికే 44 సంవత్సరాలు అయింది. ప్రతి ఏడాది కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలని ముఖ్యంగా మహానాడు అనే పేరుతో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మహానాడు అంటే మీ అభిప్రాయం ఏంటి? మహానాడు గురించి మీరైతే ఏం చెప్తారు? నమస్తే అన్న. ఇప్పుడు మహానాడు అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ గర్వంగా చెప్పుకునేది మహానాడు. ఎందుకంటే ఒక పసుపు పండగ. రాష్ట్రం కాదు, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మహానాడు పేరు చెబితే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గుర్తొస్తారు. ఎందుకంటే మేము అప్పుడు ఆ పార్టీ పెట్టినప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఫస్ట్ సారి విజయవాడలో మహానాడు పెట్టా. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. తర్వాత మళ్ళీ రెండో మహానాడికి మళ్ళీ మాకంటూ ఒక ఇది వచ్చింది. అప్పుడులో తర్వాత నేను 94 కాడి నుంచి ఓటేశాను. 94 కాడి నుంచి ఓటేసిన అప్పుడు దానికి ముందు కూడా నేను ₹5 సభ్యత్వం తీసుకున్నాను పార్టీలో సభ్యత్వం తీసుకొని. అలాగే ఇప్పుడు జరుగుతున్న మహానాడు ఎక్కడైనా కానీ ఇప్పుడు కావాలో జరగని, రాజమండ్రిలో జరగని, ఇంతకుముందు విజయవాడలో జరగని, అలాగే ఇప్పుడు రేపు జరగబోయే అన్నింటిలో కూడా మేము పాల్గొంటాం.